ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అధికారానికి అర్థమేంటి? కేవలం అధికార దర్పమా? లేక బాధ్యతాయుతమైన పాలనా? ఈ ప్రశ్నల మధ్య ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీలో సమన్వయానికి ప్రాధాన్యం పెరుగుతున్నట్లు కనిపిస్తుంది. గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం హయాంలో ఎమ్మెల్యేలకు సీఎంను కలిసే అవకాశం ఉండేది కాదన్న విమర్శలు వినిపించేవి. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవాలంటే ముందుగా కీలక నేత సజ్జల రామకృష్ణారెడ్డి దగ్గర అనుమతి తీసుకోవాల్సి వచ్చేదన్న ఆరోపణలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. సొంత పార్టీ ఎమ్మెల్యేలు కూడా అధినేతను కలవడానికి ఇబ్బందులు పడాల్సి వచ్చిందన్న విమర్శలు అప్పట్లో వినిపించాయి. అయితే ఇప్పుడు పరిస్థితి భిన్నంగా ఉందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అపాయింట్మెంట్ కోరిన ఎమ్మెల్యేలను వెంటనే కలుస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు సమన్వయానికి ప్రాధాన్యం ఇస్తున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇక పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి మంత్రి నారా లోకేష్ మరో కొత్త ప్రయత్నానికి శ్రీకారం చుట్టారు. ప్రభుత్వంలో కీలక మంత్రిత్వ శాఖ బాధ్యతలు నిర్వర్తిస్తూ పార్టీలోనూ చురుకైన పాత్ర పోషిస్తున్న లోకేష్ కు ఎమ్మెల్యేలతో వ్యక్తిగతంగా ఎక్కువ సమయం కేటాయించడం సవాల్గా మారింది. అందుకే ఇప్పుడు డిన్నర్ మీటింగ్స్ అనే కొత్త సమన్వయ పద్ధతిని అవలంబిస్తున్నారు. ఇటీవల పార్టీ సీనియర్ నేతలు వారి కుటుంబ సభ్యులతో కలిసి లోకేష్ డిన్నర్ సమావేశాలు నిర్వహించారు. వారి అనుభవాలు, సూచనలు, సలహాలు స్వీకరించినట్లు సమాచారం. ఇప్పుడు అదే విధానాన్ని ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల వరకు విస్తరించారు. ప్రస్తుతం ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. మార్చి 7 వరకు కొనసాగే ఈ సమావేశాల్లో మధ్యలో విరామాలతో కలిపి మొత్తం 17 రోజుల పాటు సభా కార్యక్రమాలు జరగనున్నాయి. ఈ నెల 14న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఈ సమయంలోనే ప్రతిరోజు 7 ఎమ్మెల్యేలు, 7 ఎమ్మెల్సీలతో పాటు వారి కుటుంబ సభ్యులతో డిన్నర్ మీటింగ్స్ నిర్వహించాలనే ప్రణాళిక సిద్ధమైంది. ఇది కేవలం ఆత్మీయ సమావేశం మాత్రమే కాకుండా నియోజకవర్గాల వాస్తవ పరిస్థితులను తెలుసుకునే వేదికగా ఉపయోగించాలనే ఆలోచన ఉన్నట్లు తెలుస్తుంది. ఇక గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ ఒంటరిగానే 135 అసెంబ్లీ స్థానాల్లో విజయం సాధించింది. శాసన మండలిలో కూడా దాదాపు 10 మంది వరకు ఎమ్మెల్సీలు ఉన్నారు. ఈ పెద్ద బలగంతో సమర్థవంతంగా పనిచేయాలంటే సమన్వయం అత్యంత కీలకం. ఇటీవల కొందరు ఎమ్మెల్యేలపై వ్యక్తిగత, కుటుంబపరమైన వివాదాలు వెలుగులోకి రావడం, పనితీరుపై మదింపు జరుగుతూ ఉండటం వంటి పరిణామాల నేపథ్యంలో లోకేష్ ఈ సమావేశాలను నిర్వహిస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకొని ముందుగానే జాగ్రత్త చర్యలు తీసుకోవాలనే ఉద్దేశంలో ఇందులో కనిపిస్తుంది. అధికారంలో ఉన్నాం కాబట్టి ఎలా అయినా గడిపేయవచ్చనే భావనకు బదులుగా బాధ్యతాయుత రాజకీయాలకు ప్రాధాన్యమిస్తున్న సంకేతాలు ఇవన్నీ పార్టీ వర్గాలు చెప్తున్నాయి. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు పార్టీ శ్రేణులతో అనుసంధానం పెంచడం, కుటుంబ సభ్యుల వరకు పరిచయం పెంచడం ద్వారా మరింత బలమైన వ్యవస్థను నిర్మించాలనే ప్రయత్నంగా ఈ డిన్నర్ డిప్లొమాసీని చూస్తున్నారు. మొత్తానికి అసెంబ్లీ సమావేశాల వేళ ప్రారంభమైన ఈ సమన్వయ కార్యక్రమం భవిష్యత్తులో పార్టీ ఐక్యతను ఎంతవరకు బలోపేతం చేస్తుందో చూడాలి. కానీ సొంత పార్టీ ప్రజాప్రతినిధులతో మమేకమై ప్రయత్నం మాత్రం రాజకీయంగా సానుకూల పరిణామంగానే భావించబడుతుంది. Please subscribe to YK TV Network. Please subscribe to YK TV. Please watch YK News.